హాయ్ అండి. నేనైతే జాబ్ మేళాకి వెళ్తున్నాను. బస్ జర్నీలో ఉన్నామండి మేము. జాబ్ మేళా ఒంగోలులో అండి. ఒంగోలు అంటే పూర్తిగా ఒంగోలులో కాదు, ప్రాంగణం అని ఎస్ఎన్పాడు దగ్గర ఉంటుందండి. అక్కడ పెట్టారు 23వ తారీఖు. సో అందుకని మేము జాబ్ మేళాకి వెళ్తున్నాం అండి. వెళ్ళేటప్పుడు మేమైతే బండి మీద వెళ్ళలేదు, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, ఇబ్బంది పడతామని. బస్సులో వెళ్తే బస్ టైర్ పంచర్ అయిందండి. వెళ్ళక నేను జాబ్ మేళాకి వెళ్తుంటే నా కోసమయ్యే వెళ్ళానండి. బస్ పంచర్ అయింది, మధ్యలో ఆగిపోయాము. పూర్తిగా ఎస్ఎన్పాడుకి కొంచెం దగ్గరలో బస్ ఆగిపోయింది. పెట్రోల్ బంక్ దగ్గర తీసుకొచ్చి ఆపేశారు. అయితే మేమేమి ఇబ్బంది పడలేదండి. ఇంకొక బస్ని ఆపి ఉన్న వాళ్ళందరినీ వేరే బస్సులో ఎక్కించారు, అదే టికెట్ మీద. పర్వాలేదు, వెంటనే వచ్చేసాయి. ఒక 15 నిమిషాల్లో అట్లా వచ్చాయి బస్సులు. రెండిట్లో ఎక్కిచ్చేశారు. కాకపోతే చేరుకోవాల్సిన టయానికి చేరుకోలేదండి. నేనైతే ఈలోపు ఆటోలు అట్లా వస్తే వెళ్దామని నేను తొందరపడ్డాను. కానీ ఆయన టికెట్ తీసుకున్నారు కదా, నాకంటే ఫ్రీ బస్సు వెళ్దామనుకున్నా. కానీ మా వారు టికెట్ తీసుకున్నారు కాబట్టి కొంచెం ఆగి ఆలోచించారు. చూద్దాం, ఏమైనా బస్సులు వస్తాయేమో, బస్కి ఎక్కిస్తారేమో అని ఆలోచించి ఆగాడు. ఆయన అనుకున్నట్టుగానే బస్సు వచ్చింది. ముందు ఒక బస్సు వస్తే మేము ఎక్కలేదండి. తర్వాత ఇంకొక బస్సు వస్తే ఆ బస్సులో ఎక్కాము. ఓకే, పర్వాలేదు. అంటే ముందుగానే గమనించి డ్రైవరు ఆపారు కాబట్టి సరిపోయింది. కొంచెం దూరంలో అండి టైర్ పగిలిపోయింది. అదే కానీ టైర్ పగిలినప్పుడు చూసుకోకుండా అట్లనే పోనిచ్చుంటే చాలా ప్రమాదం జరిగేది. ఈ మధ్య మరీ బస్సు యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి కదండి. ఇంకో విషయం ఏంటంటే, నేను కూర్చున్న సీట్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉందండి. నేను అదైతే ముందే గమనించాను. చాలామంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది చూసుకోరు, ఏందో ఎక్కాము జర్నీ చేస్తున్నాం కదా అన్నట్టుంటారు. నేనైతే అది ముందుగానే చూశాను, ఎప్పుడు గమనించను. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే కూర్చున్నాను నేను. చాలా టైం పట్టిందండి నేను అక్కడికి ఎస్ఎన్పాడు చేరుకునేటప్పటికి. అక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలి. లేడీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇట్లా కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి కదండి. అక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళందరికీ, అక్కడ లేడీస్కైనా జెంట్స్కైనా అదొక గవర్నమెంట్ది సంబంధించిందండి. మహిళా ప్రాంగణం అంటారు దాన్ని. అక్కడ పెట్టారు. ఇంకా మన వీడియోస్ మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీరైతే తప్పకుండా చెప్పండి, కమెంట్ చేయండి. ఇంకా ఆ ఫైల్ అయితే నాదేనండి. ఆ ఫైల్కున్న ఫోటో మా అమ్మ, మా నాన్న, నేను చిన్నప్పటి ఫోటో అండి. నా కొడుకు తిరుగుతూ ఉన్నాడు. ఇంకో బస్సు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం కదా మేము. సో అందుకని వాడు ఇంకా టైం పాస్ చేస్తున్నాడు. ఇక్కడైతే కొంచెం నిదానంగా ప్రాంగణంకి చేరుకున్నాము. అదిగోండి జాబ్ మేళా అని పెట్టారు, కనిపిస్తుంది కదా. ఎక్కువ మంది లేరండి, అప్పటికే వెళ్ళిపోయారు అనుకుంటా. కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఇంకా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇంకా ఎక్స్ట్రా 1 మెంబర్స్ అంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళండి. ఆ తర్వాత ఇంకా మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకైతే రిటర్న్ అయ్యామండి మేము. అంటే ఇంకెక్కడ ఆగలేదు జాబ్ మేళా. నాకైతే 10 నిమిషాల్లో అయిపోయిందండి ఇంటర్వ్యూ. ఇంకా రిటర్న్ అయ్యాము, బస్లో ఉన్నాము. ఇంకా మా బాబు పుట్టిన తర్వాత మేమైతే ఫస్ట్ టైం అండి జర్నీ చేయడం, ముగ్గురం కలిసి బస్సులో వెళ్ళడం. వాడి పుట్టినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మేము బస్సులో వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిసి బస్సులో జర్నీ చేస్తున్నాము ఆ రోడ్లో. మేము అదే అనుకున్నామండి, వీడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మనం ముగ్గురం కలిసి వెళ్ళడం అని. ఇంకైతే ఊరు దగ్గరికి వచ్చేసింది. అయితే నేను మీకు చెప్దామనేసి చూపిద్దామని చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను, అంతేనండి. జాబ్ మేళా అయితే బాగానే జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నేను సెలెక్ట్ అయ్యాను, జాబ్ డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉంది జాబ్ అనేది నేనైతే నెక్స్ట్ చెప్తాను. అంటే నన్ను వాళ్ళు మళ్ళీ కాల్ చేసి పిలుస్తామన్నారండి. ఇంకా ఫోన్ అయితే చేయలేదు, ఫోన్ చేసి డీటెయిల్స్ అవి చెప్తామన్నారు. దాన్ని బట్టి నేనైతే మీకు వీడియోలో చెప్తానండి. చాలామంది అయితే ఇప్పుడు చేస్తుందే బాగుంది కదండి, ఇది అందులో గవర్నమెంట్ది కదా, ఎప్పటికైనా బాగుంటుంది అని అంటున్నారు.
బట్ నాకైతే శాలరీ సరిపోవట్లేదు అనేసి నేను ఇంకొక ఉద్యోగానికి అయితే పెట్టుకోవాలని పెట్టుకున్నాను. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో అప్పటికి వెళ్ళేటప్పటికి. వాళ్ళు ఇంకా అయితే ఫోన్ చేయలేదండి. చేస్తే నేను ఏ విషయం అనేది వీడియో ద్వారా మీకైతే షేర్ చేసుకుంటాను. ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్సులో జర్నీ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు కదా. ఈ మధ్య మరీ యాక్సిడెంట్ కేసులు ఎక్కువైపోతున్నాయి. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎటు సైడ్ ఉంది ఏంటి అనేది అవన్నీ చూసుకోండి. జాగ్రత్త. టేక్ కేర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.